కేరళ స్టోరీకి మించిన స్టోరీ నాసిక్లో ఒక కార్పొరేట్ ఆఫీస్లో జరిగింది. ఇది మొత్తం ఐటీ ప్రపంచాన్ని కుదిపేసిన సంఘటన. అసలు నాసిక్ టీసీఎస్ కంపెనీలో ఏం జరిగింది తెలుసుకుందాం రండి. టీసీఎస్ లాంటి కార్పొరేట్ కంపెనీలో లవ్ జిహాద్ అంటే ఎవరు నమ్మరు, కానీ జరిగింది అదే. ఉద్యోగం ముసుగులో ఎన్నో దారుణాలు జరిగినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. మంచి ప్యాకేజ్తో ఉద్యోగం ఇప్పిస్తామంటూ వలవేయడం, రిలేషన్షిప్ పేరుతో మొత్తం ఆ మహిళ వ్యక్తిగత విషయాలన్నీ తెలుసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయడం, దీన్నే లవ్ జిహాద్ అంటున్నారు. ఇది ఇప్పుడే కాదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నట్టు సమాచారం. వీళ్లకు కొత్తగా కంపెనీలో జాయిన్ అయిన మహిళలే టార్గెట్. ట్రైనింగ్ అయిన తర్వాత ఉద్యోగంలో చేరగానే కొన్ని సమస్యలు ఉద్యోగపరంగా వచ్చినప్పుడు వారికి సహాయం చేస్తున్నట్టుగా నటించి తర్వాత ప్రమోషన్లు, ప్రాజెక్టు పేరుతో ఒక పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళను తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. తర్వాత అసలు గేమ్ అప్పుడే మొదలవుతుంది. తప్పులు లేకపోయినా ఉద్యోగంలో తప్పులు ఎత్తి చూపించడం, అవమానం చేయడం, షిఫ్ట్లు మార్చడం, రేటింగ్ తక్కువగా ఇవ్వడంతో వాళ్ళ మీద ప్రెషర్ పెరుగుతుంది. వాళ్ళు మానసికంగా బలహీనంగా మారినప్పుడు వాళ్ళను మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకొని ప్రార్థనలు చేయాలని, మతం మారమని ఒత్తిడి పెంచుతారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా అన్ని కార్పొరేట్ కంపెనీలలో మహిళలను టార్గెట్గా చేసుకొని నరకం చూపిస్తున్నాయి కొన్ని ముఠాలు. ఈ కథ నాసిక్లోని డియోలలి పోలీస్ స్టేషన్లో మొదలవుతుంది. ఆ పోలీస్ స్టేషన్కు ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగస్తురాలు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తుంది. పోలీస్ స్టేషన్లో ఆమె కథ విన్న ఆఫీసర్లందరూ నిర్ధాంతపోయారు. 2022 నుంచి 2026 వరకు, అంటే 4 సంవత్సరాల నుంచి తనను తన ఆఫీసులో టార్చర్ చేస్తున్నారని ఆమె చెబుతుంది. ఆమె తోటి ఉద్యోగులు లైంగిక దాడి చేసి వేధించారని, అంతేకాకుండా ఆమె ప్రార్థించే దేవీ దేవతలను కూడా దూషిస్తూ ఆమె మనసును గాయపరిచారని, అంతేకాకుండా మతం మార్చుకోమని ఒత్తిడి చేశారని కూడా ఆమె చెప్తారు. అది వినంగానే పోలీసులు ఇది లైంగిక దాడి కంటే చాలా పెద్దదే ఏదో జరుగుతుందని గ్రహించారు. విచారణ చేపట్టగా ధార్మిక భావనల మీద దాడి మాత్రమే కాకుండా లవ్ జిహాద్ తర్వాత ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో వరకు చేరుకుంది. నాసిక్ లోని టీసీఎస్ లోని ఒక బ్రాంచ్ లో మత మార్పిడులు జరుగుతున్నాయని 8 మంది ఉద్యోగస్తులు చెప్పడం జరిగింది. ఈ సంఘటన ఏ సినిమా స్టోరీకి తీసిపోదు. నిజానిజాలు తెలుసుకోవడానికి పోలీసులు తమ మహిళా పోలీసులను అండర్ కవర్ లో ఆ కంపెనీలోకి ఉద్యోగుల్లాగా పంపారు. వీళ్ళు దాదాపు 40 రోజుల పాటు అక్కడ మహిళా ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది, ఎవరు ఏం చేస్తున్నారని గమనించారు. మొదట వాళ్ళు కొంతమంది ముస్లిం యువకులు ఏడిపిస్తున్నారు అని మాత్రమే అనుకున్నారు. తర్వాత ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయంగా నిర్ధారించారు. టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీల్లో ఎక్కడైతే దేశానికి సంబంధించిన డేటా ఉంటుందో అక్కడ ఇలాంటి మిలిటెంట్ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉండడంతో ఇంటెలిజెన్స్ బ్యూరో అవాక్కయ్యారు. ఇప్పుడు ఇది ఒక ఆఫీసుకు సంబంధించిన విషయం కాకుండా దేశానికి, దేశ భద్రతకు సంబంధించిన విషయంగా మారిపోయింది. పోలీసుల విచారణలో ఇది ఇక్కడ ఒక్కచోట మాత్రమే జరుగుతున్న సంఘటన కాదు, దీని వెనుక ఒక పెద్ద సిస్టమ్ పనిచేస్తుందని నిర్ధారించారు. ఈ కేసులో టీమ్ లీడర్ ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రాజా మెమిన్, తౌసిఫ్ అఖ్తర్ మరియు డానిష్ షేక్లతో పాటు ఒక మహిళా ఎంప్లాయీ పరారీలో ఉన్నట్టు కూడా పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్లో మహిళా ఎంప్లాయీ చెప్పిన దాని ప్రకారం ఎవరి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయో, ఎవరు సమస్యల్లో ఉంటారో అటువంటి వారి దగ్గరికి వీళ్ళు వచ్చి సానుభూతి చూపించి దగ్గర అయ్యే వాళ్ళని, తర్వాత వాళ్ళతో ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి అందులో వాళ్ళను నమ్మే దేవుడు కరెక్ట్ కాదని, సరైన విధానంలో మీరు వెళ్ళడం లేదని మెసేజ్ల ద్వారా, వీడియోల ద్వారా షేర్ చేసే వాళ్ళని చెబుతూ మతం మారమని చెప్పే వాళ్ళని కూడా తెలిపారు. దీనికోసం ఎవరికి అనుమానం రాకుండా మొదటిగా మహిళా ఉద్యోగులను పంపే వాళ్ళని, ఎందుకంటే మహిళతో అయితే తమ సమస్యలను చెప్పుకుంటారని, ఒక్కసారి వాళ్ళు కొద్దిగా కంఫర్టబుల్ ఫీల్ అవ్వగానే తౌసిఫ్ అఖ్తర్ మిగతా వాళ్ళు సీన్లోకి ఎంటర్ అయిపోయేవాళ్ళు. వీళ్ళు మతం గురించి మాత్రమే కాకుండా లైంగిక దాడి కూడా చేశారనే ఆరోపణలు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కొంతమంది బాధితులు ప్రైవేట్గా కాకుండా పబ్లిక్గా అందరి ముందు ఆఫీస్లోనే లైంగిక దాడి చేసేవాళ్ళని, ఈ విషయాన్ని హెచ్ఆర్కు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా దాని మీద యాక్షన్ తీసుకోకుండా ఆ విషయాన్ని అనగదొక్కడానికి ప్రయత్నించే వాళ్ళని, ఇక వేరే దారి లేక పోలీసులను ఆశ్రయిస్తున్నట్టుగా తెలిపారు. బాధితులు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడి హిందూ దేవీ దేవతలను మీద హీనమైన కామెంట్లు చేస్తూ వాళ్ళ ధార్మిక నమ్మకాల మీద హేళన చేసేవాళ్ళు. ప్రస్తుతం 6 పోలీస్ కస్టడీలో ఉండగా 1 పరారీలో ఉన్నారు. ఒక బాధిత మహిళ తల్లిదండ్రుల మాటల ప్రకారం తమ కూతురు మునుపటిలాగా జీన్స్, టీషర్ట్ కాకుండా సల్వార్ ఎక్కువగా ధరించేదని, అలాగే హిజాబ్ ధరించడం మొదలుపెట్టిందని, రంజాన్ నెలలో ఇంట్లో భోజనం చేయకుండా సాయంత్రం పూట ఇంటికి వచ్చి తమ గదిలో తలుపులు వేసుకుని ఇఫ్తార్ సమయానికి తినేదని, అలాగే గుడికి వెళ్లడం మానేయడం, నుదుటిన బొట్టు చెరిపేయడం,
ప్రతి మాటకు ముందుకు వెనక ఇన్షా అల్లా అనడం, ఆఫీసులోని ప్రేయర్ రూమ్లో ఎన్నోసార్లు నమాజ్ చదవడం కూడా చేసేదని చెప్పారు. పూజలు చేస్తే ఇంక్రిమెంట్ ప్రమోషన్ రాదని, నమాజ్ చేస్తేనే ప్రమోషన్ వస్తుందని కూడా ఆమెకు చెప్పారని తల్లిదండ్రుల మాటల్లో తెలుసుకోవచ్చు. ఆఫీసులో తౌసీఫ్, డానిష్, నిగా ఖాన్ ఒక అమ్మాయిని పూర్తిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకొని వాళ్ళు ఏం చెప్తే అది ఆమె చేసేటట్లుగా ఆమెను తయారు చేశారు. డానిష్ తనను ఎంతో ప్రేమిస్తున్నాడని, తన కోసం ఏమైనా చేస్తాడని, తన కోసం మిమ్మల్ని కూడా వదులుకుంటానని కూడా ఆమె ఎన్నోసార్లు తల్లిదండ్రులతో చెప్పేది. వాళ్ళు ఎంతగా ఆమెను ప్రభావితం చేశారంటే డానిష్కు పెళ్ళై పిల్లలు ఉన్నారని చెప్పినా తాను మతం మారి తల్లిదండ్రులు కూడా వదులుకోవడానికి సిద్ధపడింది. ఎప్పుడైతే డానిష్ వేరే మహిళలతో ఉన్న ఫోటోలను చూపించినప్పుడు అప్పుడు ఆమె నిజం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అంతకుముందు ఆమె ఈశ్వరుని గురించి, కృష్ణుడి గురించి, ద్రౌపది గురించి తప్పుడు మాటలు చెప్పి ఆమె మనసును పూర్తిగా మార్చేశారు. జన్నత్, జహన్నం గురించి ఆమెను ఎంతగా భయపెట్టారంటే ఆమె పుట్టిన ధర్మం మీదనే ఆమెకు సందేహం కలిగేలా చేశారు. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయో టీసీఎస్ కంపెనీ వెంటనే ఇటువంటి విషయాలు కనుక తెలిస్తే ఆ కంపెనీ వాళ్ళను సహించదని వెంటనే ఉద్యోగం నుంచి తీసివేస్తామని చెప్పడమే కాకుండా ఇద్దరిని సస్పెండ్ కూడా చేసింది. కానీ ఈ విధంగా చేయడం వల్ల ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందా అనేదే పెద్ద ప్రశ్న. టీసీఎస్ లాంటి ఇంత పెద్ద కంపెనీలో ఈ విషయం జరిగింది కాబట్టి ఇది బయటకు వచ్చింది. కానీ చిన్న చితక కంపెనీల్లో ఇలాంటి సంఘటనలు వేలల్లో జరుగుతున్నాయని సమాచారం. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ లవ్ జిహాద్లో చదువు రాని వాళ్ళు మాత్రమే కాకుండా చదువుకున్న వాళ్ళు, మంచి మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పడుతుండడమే చాలా పెద్ద ఆశ్చర్యం. నాసిక్ పోలీసు ఈ కేసు వివరాలు మొత్తం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకు, ఇంటెలిజెన్స్ బ్యూరోకు సమర్పించింది. ఇది ఒక ఆఫీసులో జరిగిన విషయమే కాదని, దీని వెనుక ఇంకా చాలా పెద్ద అదృశ్య శక్తులు ఉన్నాయని రిపోర్ట్లో పొందుపరిచారు. ఇది ఒక సిస్టమాటిక్ క్రమ పద్ధతిలో హిందూ అమ్మాయిలను టార్గెట్గా చేసుకుని చేస్తున్న పనిగా వాళ్ళు గుర్తించారు. ఈ పూర్తి వ్యవహారంలో నిగా ఖాన్ లేడీ కెప్టెన్గా వ్యవహరించిందని అంటున్నారు. నిగా ఖాన్ హిందూ అమ్మాయిలకు దగ్గరయ్యి వాళ్ళ వ్యక్తిగత విషయాలను కనుక్కొని తర్వాత వాళ్ళను టార్గెట్ చేసి మత మార్పిడి చేస్తున్నట్టుగా వాళ్ళు తెలిపారు. ప్రస్తుతం నిగా ఖాన్ పరారీలో ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాల ప్రకారం ఈ నెట్వర్క్ నాసిక్లోనే కాకుండా వేరే ఇతర నగరాల్లో కూడా ఉన్నట్టుగా తెలిపారు. అంతేకాకుండా డిజిటల్ కంటెంట్లు ఏవైతే హిందూ ధర్మం మీద విషం చిమ్మే విధంగా ఉన్న కంటెంట్లను స్వాధీనపరుచుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ప్రకారం తౌసీఫ్ అఖ్తర్, డానిష్ షేక్, నిగా ఖాన్లు పావులు మాత్రమేనా, వీరి వెనకాల ఇంకా ఎటువంటి అదృశ్య శక్తులు ఏమైనా పని చేస్తున్నాయా, అంతేకాకుండా ఇలాంటి వాళ్ళు మిగతా కంపెనీల్లో కూడా ఉన్నారా అని తెలుసుకునే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ లవ్ జిహాద్ మీద దేశవ్యాప్తంగా అరెస్టులు పెరిగే అవకాశం కూడా ఉంటుందని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో విదేశీ శక్తులు, ఉగ్రవాదులు, దేశ వ్యతిరేక శక్తులు కనుక ఉంటే ఈ కేసుల్లో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA సెక్షన్లతో కేసులు బుక్ చేసే పనిలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ మత మార్పిడులు, లవ్ జిహాదులు చదువురాని వాళ్ళకు మాత్రమే కాకుండా, బస్తీల్లో ఉండే వాళ్ళకు మాత్రమే కాకుండా కార్పొరేట్ డ్రాయింగ్ రూమ్ వరకు కూడా చేరిపోయిందని చెప్పవచ్చు. హిందువుల్లో ఉన్న ఓపెన్ మైండ్నెస్, అందరూ మనవాళ్లే అనే భావన వల్లనే జన్నత్, జహన్నం వంటి వాటి పేరు చెప్పి భయపెట్టి తమ సొంత ధర్మం మీద, మతం మీద వాళ్లకు గౌరవం లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మన మతంలో కూడా ఎవరైనా సొంత ధర్మాన్ని వదిలి పరాయి మతాన్ని పొగుడుతూ వాళ్ళ పద్ధతులు పాటిస్తూ ఉంటే అది అతని వ్యక్తిగత విషయమని చూసి చూడనట్టుగా ఉండడం మానుకోండి. కార్పొరేట్ కంపెనీలు కూడా తమ లాభాలను మాత్రమే చూసుకోకుండా తమ ఉద్యోగుల మనస్తత్వాలను, తాము ఎలాంటి వాళ్ళను, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళను ఉద్యోగంలోకి తీసుకుంటున్నామో, వాళ్ళు తోటి ఉద్యోగులతో ఎలా ప్రవర్తిస్తున్నారో అనే విషయం మీద కూడా ధ్యాస పెడితే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మీకు కనుక ఈ వీడియోలో కంటెంట్ సరైనది అని అనిపిస్తే లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో మీరు మీ జీవితంలో ఎవరైనా ఇలా సొంత ధర్మాన్ని వదిలి వేరే ధర్మంలోకి వెళ్ళిన వాళ్ళని చూసారా? ఒకవేళ చూసి ఉంటే మీరు ఏం చేశారు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, బంధువులకు షేర్ చేయండి. ఎప్పుడు అప్రమత్తంగా ఉండండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.